నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాలుగా హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోపతి స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలున్నా కింది నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ వారం సక్సెస్ అయిన కేసెస్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మన ముఖ్యంగా ప్రజల్లో ఇప్పుడు మన వీడియోలు చూపించడానికి కారణం ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదా అనేది ప్రజలకు తెలియదు. హోమియోపతి అంటే చిన్న గోళీలు, తీపి గుళికలు అవి పనిచేస్తాయి అనే అనుమానం ఉంది. అందుకే సక్సెస్ చేసిన కేసులని నాకు పేషెంట్కే తెలుస్తుంది కదా. ప్రజలకు తెలవాలి అంటే ప్రజల లోపల కూడా ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదా హోమియోపతిలో, అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షన్ ఉందా హోమియోపతిలో అనే అనుమానాలు పోవడానికే మనము సక్సెస్ కేసులని కూడా చూపించాల్సి వస్తుంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది. మన యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రజల్లో హోమియోపతి మీద అవగాహన కల్పించాలి, ప్రజల చైతన్యం రావాలి. హోమియోపతి గురించి ఇతర వైద్య విధానంలో 1000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మన దగ్గరికి వస్తున్నారు. అట్లా కాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే తక్కువ ఖర్చులో మనకు శాశ్వత నివారణ ఉంటుంది హోమియోపతిలో. హోమియోపతి వైద్యం అంటే దాని యొక్క వ్యాధి యొక్క మూలాలను రూట్గా తీసేస్తుంది. ఇప్పుడు కొన్ని కేసులు ఎట్లుంటాయంటే అలోపతి వైద్యంలో యాంటీబయాటిక్స్, పెనిక్లేరిస్ వ్యాధిని తొక్కిపట్టేస్తారు. అది ఇక తగ్గక పూర్తిగా రూట్ పోక ఆపరేషన్ చేసినా మీద కట్ చేస్తే మళ్ళీ గ్రోత్ వస్తుంది. అట్లా కాకుండా హోమియోపతి ఎట్లుంటుందంటే హోమియోపతి దాని యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా ఒక చెట్టును మొండెంకాయకి నరికేస్తే మళ్ళా వేర్లు ఉండడం వల్ల మళ్ళీ మొలకెత్తుతుందో అట్లాగే వ్యాధి పూర్తిగా పోకుండా మళ్ళీ యొక్క సిమ్టమ్స్ మళ్ళీ గ్రోత్ స్టార్ట్ చేస్తారు అలోపతి వైద్య విధానం. హోమియోపతి అట్లా పైన చూడదు, అసలు దీని కాజ్ ఏమది, దాని రూట్ ఏమది, ఆ రూట్ మీద ట్రీట్మెంట్ చేయడం వల్ల శాశ్వతంగా తగ్గిపోతుంది. అందుకే ప్రజల కోసం, చైతన్యం కోసమే మనం సక్సెస్ఫుల్ రేట్స్, ప్రజల అభిప్రాయాలు, సక్సెస్ అయిన వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అనేది ప్రజలకు తెలియజేస్తే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మనము ఒక స్లోగన్ ఇచ్చినాం. ముఖ్యంగా హోమియోపతి వైద్యము మంచి డాక్టర్ దగ్గర తినండి వ్యాధికి. ఆ తిన్నది అనుభవించే సక్సెస్ఫుల్ అయినప్పుడు వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే హోమియోపతి గురించి ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో గుడ్డిగా హోమియోపతి ఇంట్లో కూడా హోమియోపతిలో సక్సెస్ కాని కేసులు కూడా ఉంటాయి. హోమియోపతిలో కూడా సక్సెస్గా చేయలేని ఒక హోమియోపతి వైద్యంలో ఒక డాక్టర్ దగ్గర తగ్గనప్పుడు మనం హోమియోపతిలో వాడినం తగ్గగాలి అని చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. హోమియోపతి వాడినం తగ్గవాలి అని చెప్పొద్దు. హోమియోపతిలో నీకు డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ కాకపోతే, నీకు రిజల్ట్ లేకపోతే అది తప్పు డాక్టర్ది. మెడిసిన్ ఇండికేట్ చేయకపోవడం వల్ల రిజల్ట్ రాకపోవచ్చు. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర హైనుమాన్ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఏ వ్యాధి కూడా తగ్గని కేసు అనేది లేదు. నేను ఎన్నో కేసులు సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా, మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది. డాక్టర్ బసవానందం అని యూట్యూబ్ను ఓపెన్ చేసి ఎన్ని రకాల ఏ వ్యాధి కూడా తగ్గదు అనేది సక్సెస్ కేసు చేసి చూపించినాం. కాబట్టి మనకి ఎలాంటి సమస్య ఉన్నా మంచి హోమియోపతి డాక్టర్, సక్సెస్ రిజల్ట్ చూపించే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్, జర్మనీ మెడిసిన్స్ వాడడం వల్ల మన దగ్గర ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఉంది. కాబట్టి మంచి ఒరిజినల్ మెడిసిన్స్ ఇచ్చే డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మనకు వ్యాధి పూర్తిగా సమూలంగా తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రజల చైతన్యం కోసమే మనం సక్సెస్ కేసు అనేది తీసుకొచ్చినాం. ఈ వారంలో సక్సెస్ కేసు ఏంటో మీరు చూడండి. ఒక కేసు చూపిస్తాడు, అలా ఎంత బాధతో వచ్చారో ఎట్లా సక్సెస్ అయింది. ఏం పేరు మీది? మొహమ్మద్ ఫక్రుద్దీన్. ఫక్రుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మంగిని చాదర్గట్టి. ఏం బాధతో వచ్చినావు? మా మామయ్య గురించి వచ్చిన, ఆయనకు కిడ్నీ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. మందులు వాడినాము కానీ తక్కువ కాలేదు. ఏ మందులు వాడిన? ఇంగ్లీష్ మందులు, నార్మల్ ఎలోపతి రెగ్యులర్ హాస్పిటల్ మందులు వాడినాము. ఓవైసీ హాస్పిటల్లో తీసుకొని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేపించినాము. ఒక వారం 15 రోజులు హాస్పిటల్లో ఉండి డయాలసిస్ చేసినాము. చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సీరియస్ ఉంది కదా తీసుకెళ్ళిపోండి సరే ఏం చెప్పలేరు వాళ్ళు కండిషన్ గురించి కూడా. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సీరియస్ ఇదే పరిస్థితి రిపీట్ అయింది. తర్వాత మీ అడ్రస్ దొరికింది మాకు. అడ్రస్ దొరికితే మా ఆయన కొడుకు డాక్టర్, ఆయన కొడుకే ట్రీట్మెంట్ చేసిన కానీ కూడా ఆయన కూడా చేయలేడు, ఏం చేయలేకుండా పోయింది. ఆయన కూడా కొడుకు డాక్టర్ ఓవైసీలో, ఆయన చేతుల మీద ఓవైసీలో అడ్మిట్ చేపించిండు. వెంటిలేటర్ దాకా పోయి వచ్చిండు. ఆయన పోయి వచ్చిన తర్వాత మీ అడ్రస్ తెలిసింది. తెలిసిన తర్వాత మీ మందులు స్టార్ట్ చేసినాము. ఎప్పటి నుంచి అయితే మీ మందులు స్టార్ట్ చేసాము దాని తర్వాత నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్ వెళ్ళలేడు. డయాలసిస్ కు పోలేడు, ఇంట్లోనే ఉన్నాడు. చిన్న మొత్తం మనకు జ్వరం అది వస్తే ఆయన వేరే ఇంజక్షన్ తీసుకున్నాడు. కానీ
మీ డయాలసిస్ కి కానీ క్రాటిన్ గురించి కానీ ఏ మందు తీసుకోలేదు బయట. వెరీ గుడ్. మొత్తం ఈశ్వరప్ప డాక్టర్ అంటే ఆ మందులు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది? ఒక సంవత్సరం అయిందేమో. దగ్గర 1 year నుంచి వాడుతున్నాము. దేవుని దయ మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా తింటున్నాడు. క్రాటిన్ కూడా ప్రాబ్లం ఉంది కానీ డయాలిసిస్ కి అయితే వెళ్తాడు. వెరీ గుడ్. దగ్గర సీరం క్రియేటిన్ మొత్తం తగ్గేదాకా వాడాలి. ఓకే. ఒకసారి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. రాజేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు మీ ఒకసారి అయితే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఎన్ని డేస్ వాడాల్సి ఉంటుంది? ఇప్పుడు చూసిరు కదా ఆ కేసు ఏంది, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే రీనల్ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ 10-12 ఉన్నది. అంత సీరియస్ ఉన్నప్పుడు వాళ్ళ సన్నే డాక్టర్ MBBS ఓవైసీ హాస్పిటల్లో పనిచేస్తూ అక్కడ తీసుకుపోయి డయాలసిస్ చేపించింది. డయాలసిస్ చేసేటప్పుడు ఏమైంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇమ్మీడియట్గా వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చిందంట. ఆయనకు తెలిసిపోయింది, ఇక డాడీకి ఇట్లా చూపిస్తే చనిపోతాడు అని చెప్పి ఇమ్మీడియట్గా మన గురించి తెలుసుకొని దగ్గరికి వచ్చింది. ఆ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ని కూడా చూడలేదు, నేను వీడియో కాల్లో చూసి మందులు ఇచ్చిన. ఆయనకు చేతులు కాళ్ళు వాపు ఉండే, బాగా ఎడిమా, బాడీ అంతా ఎడిమా ఉండే, బ్రీత్లెస్నెస్, దమ్ము, ఆయాసం ఉండే. మెడిసిన్స్ పంపించినాక 24 hours మార్పు వచ్చింది సార్. ఇప్పుడు 1 monthలో మంచిగా ఆయన పనులు ఆయన బెడ్ రీడ్ ఉన్న మనిషి ఆయన పనులు ఆయన బాత్రూమ్కు ఒకడ అవన్నీ చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పటికి 1 year అయ్యి ఇంతవరకు డయాలసిస్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్ మీదనే ఉన్నాడు. మరి ఇది నిజమైనటువంటి ట్రీట్మెంట్. అది బ్లైండ్గా ట్రీట్మెంట్ డయాలసిస్ చేసే వరకల్లా సీరియస్ అయిపోయింది. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు. నా యూట్యూబ్లో పోతే సక్సెస్ కేసులు ఎన్నో ఉన్నాయి, ప్రజలకు తెలిసేటట్టు పెట్టడం జరిగింది. కాబట్టి హోమియోపతిలో రీనల్ ఫెయిల్యూర్ కూడా కరెక్ట్ మ్యాచ్ అయిన మందు పడితే ఈ రిజల్ట్ వస్తుంది. అది కరెక్ట్ మ్యాచ్ అయిన మందు ఇవ్వాలంటే డాక్టర్ దగ్గర అన్ని లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. సిమ్టమ్స్ చెప్తేనే సిమ్టమ్ మీద మీకు డ్రగ్ ఇండికేట్ అవుతుంది. ఒకవేళ రాంగ్ సిమ్టమ్ చెప్తే మందు కూడా రాంగ్ అవుతుంది, అప్పుడు రిజల్ట్ రాదు. అది ప్రజల్లో అవగాహన రావాలి. అయితే డాక్టర్, ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఎన్ని రోజులు, ఎంత డ్యూరేషన్ వాడాల్సి ఉంటుందంటారు? ఎంత డ్యూరేషన్ అనేది నేను కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పలేడు. ఏ వ్యాధికైనా ఇచ్చిన మందు 24 hours కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే 24 hours బాధలో మార్పులు కనిపించాలి. అది 1 monthలో కొద్దిగా తేడా కనిపించిందంటే అది కరెక్ట్ మెడిసిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వ్యాధి పూర్తిగా పేషెంట్ దగ్గర మొత్తం పూర్తిగా పోయే వరకు వాడుకోవాలి. ఏ బాధ లేదు, నేను మంచిగా ఉన్నా అన్నదాకా మందులు ఇవ్వాలి. అది 3 నెలల, 6 నెలల, ఏడాది అనేది ఏ వైద్యంలో ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. వ్యాధి వాళ్ళ బాడీ చెప్తుంది. కాబట్టి చాలామంది వచ్చినాక అడిగే క్వశ్చన్ ఇది, సార్ ఎన్ని రోజులు దాకా వాడాలి హోమియోపతి వైద్యం? 1 monthలో కూడా మంచిగా కావచ్చు, 3 monthsలో సక్సెస్ కావచ్చు, 6 నెలలు పట్టవచ్చు. మీరు మెయింటెనెన్స్ మందు ఇవ్వడం మా వంతు, మీరు ఆ వ్యాధికి సంబంధించినట్టు మెయింటెనెన్స్ అంతా మీ వంతు. ఈ మెయింటెనెన్స్ డ్రగ్ కరెక్ట్ అయితేనే ఇమ్మీడియట్ రిజల్ట్, శాశ్వత పరిష్కారం. మేము చెప్పింది వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు తాగుడు తినుడు చేసి మందులు వాడితే రిజల్ట్ రాకపోతే ఏం సార్ రాలేదని చెప్పి అంటారు. అట్లా తప్పు. ఎవరైతే ఇప్పుడు మన దగ్గర సక్సెస్ఫుల్గా నేను చెప్పిన మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా మీకు వీడియోలు చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియో చూడండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్, మణికొండ, హైదరాబాద్. మణికొండకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లమ్స్ L2, L3, L4. సో స్టెరాయిడ్స్ ఇచ్చారు, సో అయినా తగ్గలేదు. సైడ్ పెయిన్ కూడా ఉంది. సయాటికా నొప్పి ప్లస్ ఈ డిస్క్ ప్రాబ్లంతో ఏమేమి బాధలు ఉండే సిమ్టమ్స్? ఎక్కువ నడిచేవాడిని కాదు, తర్వాత జర్నీ అసలు చేసేవాడిని కాదు. సో తర్వాత మా నాన్నగారు ఇక్కడ మెడిసిన్స్ వాడతారు, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. ఇక నడవలేకపోతుంటివి. సయాటికా నుంచి ఏం బాధ ఉండే? కాలు ఎక్కువ లాగుతూ ఉండేది, రైట్ ఒకటే లెగ్గు లాగుతుంది. దానివల్లనే ఎక్కువ ఉండేది, డిస్క్ ప్రాబ్లం వల్లనే అట్లా లాగింది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. దేనికి? బ్యాక్ పెయిన్ కి, సయాటికా, లంబార్ ఆపరేషన్, వెన్నుపూస ఆపరేషన్ చెప్పారు. అంత ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ కంపల్సరీ అంటేను. సో ఇక్కడ ఎంత ఖర్చు వస్తున్నారు? ఖర్చు 5 to 10 lakhs. అబ్బా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? 4 months అయింది సార్. ఇంకా 2 months కోర్స్ కూడా వాడి ఇప్పుడు 80-90% తగ్గింది. సయాటికా కూడా ఫస్ట్ మంత్ లో తగ్గిపోయింది. ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? ఒక నెలలోనే, ఫస్ట్ నెలలోనే వచ్చింది మార్పు. వెరీ గుడ్. మరి హోమియోపతి మందులు స్లో ట్రీట్మెంట్, చిన్న గోళీలు ఉంటాయి అనుకుంటారు కదా ప్రజలు. దీనికి అభిప్రాయం మీరు ఏం చెప్తారు? అది రాంగ్ సార్. అంటే మీలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే
కరెక్ట్. అందుకే నేను ప్రజలకు చెప్తున్నాను, కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ డాక్టర్ ఉండి అవును సార్. క్వాలిటీ మందులు జర్మనీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి లోకల్ కంపెనీ వాడి ప్రజలకు న్యాయం చేయకపోతే సిస్టమ్ బదనాం అవుతుంది. హోమియోపతిని తక్కువ వాడినం తక్కువ అని అంటారు, కానీ డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ లేదు అనరు. అవును సార్. అందుకోసమే మీ ఇలాంటి అభిప్రాయాలు తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. సరే సార్. ఓకే. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవి గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. పంటి నొప్పి బాగా తీస్తుందండి. ఇప్పుడు లోపల పై రైట్ సైడ్ లో పై పండ్లు కింది పండ్లు బాగా గుంజుతున్నాయండి. దాని చిన్న ప్రాబ్లం, అదేం కాదు. మా మెడిసిన్స్ వాడితే అందులో గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా పెయిన్ వస్తుంది. జింజువైటిస్ అంటారు దాన్ని. దానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ పోయి పండ్లు మళ్ళీ గట్టి పడే అవకాశం ఉంది. సార్ ఎక్కడికి వెళ్ళమంటారు సార్? చిక్కడపల్లి మన అడ్రస్ మీరు ఫోటో తీసుకుంటారు, వీడియో నా పక్కకు పడుతుంది కదా అడ్రస్. అవును సార్. ఆ ఫోటో తీసుకొని మీ అడ్రస్ చిక్కడపల్లికి రావాలి. డైలీ ఉంటాను సార్. ఓకే. చూడండి, ఈ విధంగా ఈ వెన్నుపూసకు సంబంధించిన డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో ఇవాళ కూడా చాలామంది డిస్క్ ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్ తీసుకొని వస్తున్నారు. మనం చెప్పినప్పటి నుంచి డిస్క్కు సంబంధించినటువంటి వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్కువగా వస్తున్నారు. వెన్నుపూస డిస్క్ ప్రాబ్లం తొందరపడి ఆపరేషన్లు చేసుకొని లైఫ్ లాంగ్ బెడ్ రీడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక యంగ్ పిల్లవాడికి వెన్నుపూస డిస్క్ ప్రాబ్లంతో నడవలేని కూర్చోలేని పొజిషన్లు ఉండే. ఆయన బాడీ మొత్తం ఇట్లా వంకర అయిపోయింది. ఎందుకంటే డిస్క్ డీజనరేషన్, డిస్క్ బల్జ్. దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఒత్తిడి వల్ల బాడీ మొత్తం వంకర అయిపోయింది. నడవలేని పొజిషన్లో ఉండే. అలాంటి పేషెంట్కు మందులు ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో పెయిన్ రిలీఫ్, 1 మంత్లో మంచి రిజల్ట్, 1 ఇయర్లో కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఎంత సర్ఫలా మంచిగా అయిందో చూడండి. అవేం చెప్తాడు. శివానంద్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ హైదరాబాద్. మియాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డిస్క్ బల్జు, డిస్క్ డీజనరేషన్. అప్పుడు నువ్వు నడిచేటప్పుడు వంకర నడుస్తుంటివి కదా, ఇప్పుడు ఎట్లా అట్లా క్లాస్ ఉన్నావు? అవును. అప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చెప్పారు సార్. వెన్నుపూసకు ఆపరేషన్ చేయాలి, విత్ ఇన్ 1 వీక్ లో చేయాలన్నాడు. 1 వీక్ లో చేయాలి, లేకపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని భయపడించాడు. అబ్బా, ఆ రిపోర్ట్ పట్టుకొని దగ్గరికి వచ్చాను. అంత ధైర్యంగా మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. అట్లా చెప్పినాక భయపడి ఇక్కడికి వచ్చినావు. అవును సార్. ఇప్పుడు నీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినావు. లేని వాళ్ళకి ఏమైతే వెంటనే భయపడి ఆపరేషన్ చేసుకుందరు కదా. అంతే సార్. ఆపరేషన్ చేస్తే మన రేపు మంచిగా అవుతామని చెప్పి నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. అది కూడా లేదు సార్. పైసలు పోతే ఎన్ని లక్షలు అయితే అన్నారు? 5 to 6 lakhs చెప్పాడు. 5-6 లక్షలు తీసుకొని రమ్మన్నాడు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? ఇప్పుడు వాడి 1 year అవుతుంది సార్. 1 ఇయర్లో ఇప్పుడు ఎట్లా పర్ఫెక్ట్ ఫిజికల్గా మంచిగా ఉన్నావు? ఫ్రీ అయిపోయింది, వాకింగ్ కూడా మంచిగా ఉంది. ఎంత దూరం నడిచినా కూడా వాకింగ్ స్ట్రెయిన్ అనిపించలేదు. అప్పుడు జర్నీ 5 minutes స్ట్రెయిన్ అయిపోయేది. మొత్తం మలసట వచ్చేది, చెప్పులు వచ్చేది, బాడీ మొత్తం వీక్ అయిపోయేది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 floors బిల్డింగ్ కూడా ఎక్కుతున్నాము. వెరీ గుడ్. అదే టెస్ట్. అది మెట్లు ఎక్కుతున్నాం డైరెక్ట్ లేదు, బాడీ కూడా ఫ్రీ ఉంది. ఇప్పుడు మన ఫిజికల్ బాడీ చెప్తుంది. టెస్ట్ చేసినావు, మెట్లు ఎక్కి చూసినావు, లాంగ్ జర్నీ చేసినావా? ఎంత దూరం పోయినావు? 250 kilometers పోయినాను. 250 కిలోమీటర్ పోయి వచ్చినా నీకు నడుము నొప్పి రాలేదు. ఇదే మనకు టెస్ట్. కాబట్టి ప్రజలకు ఈ వెన్నుపూస కేసులు, నడుము నొప్పులకు తొందరపడి ఆపరేషన్ చేసుకోకుండా, ఆపరేషన్ లేకుండా తగ్గిన సంగతి ప్రజలకు తెలియటట్టు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారే మంచిగా అయితే నమ్మకం లేదు ఆపరేషన్తో. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయినావు. మరి 8 నెలలు వెయిట్ చేస్తే అయినావు. చాలా మంది 1 నెల వాడి ఇంకా కాలేదు అంటారు. అట్లా కాదు, 8 నెలలు వెయిట్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఓకే. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మణికొండ, హైదరాబాద్. మణికొండకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లమ్స్ L2, L3, L4. సో స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో అయినా తగ్గలేదు. సైడ్ పెయిన్ కూడా ఉంది. ఏం పేరు? సుమతి. సుమతి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ గజ్వెల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? రొమ్ముకు గడ్డ. రొమ్ముల గడ్డ ఉండదని వచ్చినావు. ఇక్కడ రాకముందు ఏమన్నారు డాక్టర్లు? ఏమో బయట అయితే చూపించలేదు. మాకు తెలిసిన ఆయన ఉంటే టెస్టులు చేపియాలి, క్యాన్సర్ ఇవి అవి అన్నారు. మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు వాడి ఎన్ని నెలలు అయింది?
నెల అవుతుంది. నెలలో ఎంత తక్కువ ఉంది? అది నిప్పలని సగం తగ్గిపోయింది. అప్పుడు నిప్పలు లోపలికి ముదురుకొని ఉండే, అవును లోపల ఉండే, ఇట్లా వాపు వచ్చింది పైన. నిప్పలు బయటకు వచ్చేసింది. వాపు అంటే అది క్యాన్సర్ సంబంధించిన గడ్డనే. నిప్పలు లోపలికి ఉంది అంటే అది క్యాన్సర్ లక్షణమే. ఇప్పుడు మరి ఒక నెలలో సగం గడ్డ తగ్గిందంటే మందు మంచి పని చేస్తుంది. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇది ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్. మామూలుగా ఈ మధ్యకాలంలో లేడీస్కు చాలామందికి చిన్న ట్యూమర్స్ లాగా ఫామ్ అయితే భయపడిపోతున్నారు, ఏమదో అని. పోయి డాక్టర్ చూపిస్తే దాని ఆపరేషన్. అందులో వచ్చే ట్యూమర్స్లో బినైన్ అండ్ కార్సినోమా అని 2 రకాలు ఉంటాయి. బినైన్ అంటే కొవ్వుగడ్డలు, అవి ఏం ప్రమాదం కావు. ఇట్లా ముట్టుకుంటే అది స్లిప్ అవుతుంటుంది, పట్టుకుంటే అది దొరకదు చేతికి, ఇట్లా స్లిప్ అవుతుంటుంది. ఎవరికైతే పట్టినా అది కదలకుండా ఫిక్స్గా ఉంటుందో అది కార్సినోమా, క్యాన్సర్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. రెండో లక్షణం ఏంటంటే ఈ నిప్పలు ఏదైతే ఉందో సన్నముక్కు, క్యాన్సర్ సంబంధించింది అయితే అది లోపలికి గుంజుకుంటుంది, లోపలికి పోతుంది. నిప్పలు లోపలికి పోయింది, లోపల మాస్ కనిపిస్తుంది అంటే అది వెంటనే క్యాన్సర్ చెకప్ చేసుకోవాలి. అసంటి క్యాన్సర్ ఉన్నా మన మందులతో తగ్గిపోతుంది హోమియోపతిలో. ఇప్పుడు ఒక పేషెంట్కు రొమ్ములో క్యాన్సర్ వస్తే రొమ్ము రిమూవ్ చేస్తే ఈ చేయి మొత్తము ఇంత దొడ్డు వాసింది. ఏం సార్ నాకు ఆపరేషన్ చేసి రొమ్ము తీసేస్తే మళ్ళీ చేతి మొత్తం చెయ్యంత వాపే, అసలు మొయ్యలేకపోతుండే. అంత పెద్ద బాధతోని పోతే నాతో కాదు, నేను ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి తీసేసిన, నాకు మిగతా సంబంధం లేదన్నట. వేరే డాక్టర్ దగ్గరికి పోతే న్యూరో ఫిజిషియన్, ఆర్థోపెడిక్ అన్నీ తిరిగి మా దగ్గరికి వచ్చారు. నేను రెగ్యులర్గా వాడిపించిన ఈ ఏళ్ళు ఇట్లా ముదురుకపోయినాయి, ఆ చెయ్యి దొడ్డుగా అయ్యి, ఆ చెయ్యి మళ్ళీ మంచిగా అయింది, ఏళ్ళు కూడా ఫ్రీ అయింది. ఆ పేషెంట్ ఏం చెప్తాం వినండి. మమత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మౌలాలి హౌసింగ్ బోర్డుకి వెళ్ళి మౌలాలి హౌసింగ్ బోర్డుకి వచ్చినావు. ఏం బాధ ఉండే ఇంతకుముందు నీకు? నాకు ఇది క్యాన్సర్ వచ్చి చేయితోనే బాధ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, అప్పుడు ఆపరేషన్ తీపించినావు కదా. తీపించినాక ఏముండే బాధ, ఏం సమస్య వచ్చింది? చేయితోనే బాధ అయిపోయింది. చెయ్యి వాసి భుజము నీ చెయ్యి ఎంత దొడ్డు వాసింది? చాలా వాసింది. ఎంత దొడ్డు చూపి, ఇంత దొడ్డు వాసి మళ్ళీ అట్లా చూపిస్తే అర్థమవుతుంది. చెయ్యి లేపరాకుంటుండే. చెయ్యి లేపరాకుండే. చెయ్యి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఏమన్నాడు? వాళ్ళు ఏం చెప్తారు, చేసేది అయిపోయింది. చేసింది అయిపోయింది, నాతో కాదన్నాడా లేదా? అన్నకి ఎక్కడెక్కడ పోయినావు? ఇక మీ దగ్గరకు వచ్చింది సార్. అక్కడికి వెళ్ళి ఇటు వచ్చేసినావు. వేరే హాస్పిటల్ పోయినా అన్నావు కదా. వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఫిజియోథెరపీ చేయించుకున్నా, వాళ్ళు ఏం చెప్పలే అసలు. మళ్ళీ మీ దగ్గరికి వస్తే నాకు చెయ్యి ఫ్రీ అయిపోయింది, వాపు తగ్గింది. మీ దగ్గరకు వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది. ఫింగర్స్ ఎట్లుండే? ఫింగర్స్ చూపి ఇట్లా. అప్పుడు ఎట్లుండే? అప్పుడు వంగకుంటుండే, ఇట్లుండే, ఇట్లా ముదురుకపోయిన ఉండే కదా. ఇప్పుడు సాఫ్ అయింది, చేయి చూపి ఇట్లా ఆశీర్వాదం వచ్చినట్టు వచ్చింది కదా. చెప్పు గౌడ్ సాబ్, ఇప్పుడు మమతకి అప్పుడు ఎంతుండే, ఎన్ని కష్టాలు పడ్డావు ఎట్లా? ఎక్కడ సార్, ఇప్పుడు ఫిజియోతో మన బ్రెస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత అది స్టిప్లా అట్లనే కట్టెలాగా వాసి ఇట్లా కట్టెలాగా అయిపోయింది. చేతులు కట్టెలాగా అయిపోయినాయి. మళ్ళీ ఫింగర్ మళ్ళీ ఎటు కావు, చెయ్యి మళ్ళీ ఎటు కాదు. తర్వాత అన్ని ఫిజియోథెరపీ అని, ఆ ఫిజియోథెరపీ చెయ్యి ఏలేరు కొట్టేసినాడు, కొట్టేసిండు, అది కాలేదు. ఆ తర్వాత ఇక మన సోదరుని ద్వారా మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే చెయ్యి పని చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది. లేకుంటే అది అట్లే పోతుంది, అది అట్లే వదిలిపోయి యువతను కాదని చెప్పారు. ఇంకా ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు. అట్లన్నా అమ్మ, ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో? లక్షలు అయిపోయినాయి సార్, చెప్పొద్దు. అది చెప్పొద్దా? మాకు అంత ఖర్చులు, అన్ని లక్షలు ఖర్చు పెట్టి మామూలు పేదోళ్ళు మద్దతులు ఇట్లా ఖర్చు పెడతారు. అంత ఇట్లే మొత్తం మెడికల్ మార్పి అట్లా నడుస్తుంది సార్. ప్రజలకు ఈ హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని తెలియక మీ లెక్క చాలా మంది లక్షలు ఖర్చు పెట్టినాక బాధపడుతున్నారు.
మా దగ్గరికి వస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అంతే కదా సార్. ఇంకా వేస్ట్గా పెట్టిరనేది బాధ. కొద్దిగా ముందు వస్తే మీకు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ ఆపరేషన్ పడకపోతున్నాం. పడకపోతుంది. ఇప్పుడు చేస్తున్నాం కదా మనం సక్సెస్. బ్రెస్ట్ ఆపరేషన్ లేకుండా మన చేస్తున్నారు. చూస్తున్నాం కదా సార్, వీడియో చూస్తున్నాం కదా. మళ్ళీ కొద్దిగా మీరు ముందు తెలిస్తే అది ఆపరేషన్ పని లేకుండా ఇక్కడే వాళ్ళం కానీ తెలియక పోయినాం సార్. పరిస్థితి అందుకోసమే మీ లెక్క బాధ ఎవరికి అనిపించకుండా అంతే సార్, తెలవడానికి కోసమే మీ అభిప్రాయం తీసుకుంటున్నా. తప్పకుండా సార్, ప్రజలకు తెలవాలి. తెలియాలి సార్. ఎక్కడైనా మంచి హోమియోపతి డాక్టర్ తెలవాలి. అట్లా కోసం మళ్ళీ ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్ చేయించినావు కదా, ఏం లేదు సార్. నీళ్ళు సార్, అంతా నీళ్ళు వచ్చిందా? అంత హ్యాపీ, ఏమీ లేదని వచ్చింది కదా. ప్రాబ్లం లేదు. ఇప్పుడు రొమ్ము తీసినా కానీ లోపల క్యాన్సర్ ఉండే అప్పుడు ఉండే సార్. అది మన మందులకు మొత్తం నెగిటివ్ అయిపోయింది. అవును సార్. ఇప్పుడు ఏం లేదు, ప్రతి 6 నెలలకు ఏడాది తీపిస్తున్నాము. చేపించుకుంటే నెగిటివ్ వచ్చింది కదా. చూపించినావు, నెగిటివ్ వచ్చింది. కథం రూట్ పోయిందట్టే. ఒకసారి నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. వెంకటచారి గారు చెప్పండి. ఓకే సార్, మాట్లాడండి. చూడండి, క్యాన్సర్ ఉంటే రొమ్ము తీయంగానే క్యాన్సర్ పోదు. ఎక్కడ యూట్రస్ క్యాన్సర్ కానీ ఎక్కడైనా సరే క్యాన్సర్ ఆపరేషన్ చేసి రిమూవ్ చేయగానే పోదు. దాని యొక్క కణాలు క్యాన్సర్ సెల్స్ బ్లడ్లో మైగ్రేట్ అవుతాయి. బ్లడ్లో దాని యొక్క కణాలు, దాని వేర్లు ఉంటాయి. ఇంకా ఎప్పుడు అది తీసినా మళ్ళీ ఎక్కడైనా అతుక్కొని మళ్ళీ గ్రోత్ స్టార్ట్ కావచ్చు. కాబట్టి హోమియోపతిలో పవర్ మంది, ఇది పొటెన్సీ అంటే పవర్, కరెంట్ లాగా పాస్ అవుతుంది. ఆ క్యాన్సర్ రిమూవ్ చేసినా మళ్ళీ క్యాన్సర్ కణాలు మొత్తం చనిపోయేటట్టు కిల్ అయ్యేటట్టు చేసి క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చినాకనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఆపేసిన. అంత టైం పడింత 1.5 years పట్టింది. మళ్ళీ 1 నెల వాడి క్యాన్సర్ తగ్గలేదు, 2 నెలలు వాడి క్యాన్సర్ తగ్గలేదు అంటే తగ్గదు. దాని రూట్ పోయేదాకా వాడాలి మేము చెప్పేదాకా. చాలామందికి తొందర ఎక్కువ ఉంటుంది. తిరిగి మొత్తం బయట హాస్పిటల్ తిరిగి వస్తారు, 1 నెల రోజులు కానీ ఇంకా తగ్గలేదు అంటారు. అట్లా పోతుందా? డాక్టర్ చెప్పేదాకా, మేము చెప్పేదాకా విని కరెక్ట్ మందు వాడితే శాశ్వత నివారణ అవుతుంది ఈ విధంగా. కాబట్టి ఈ విధంగా ప్రజల లోపల చైతన్యం కోసమే ఈ యొక్క వీడియోలు ప్రజల్లోకి సక్సెస్ కేసులన్నీ మీద ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వీడియో చూడండి. అయితే డాక్టర్, జనరల్గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వ్యాధి నయమయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఉండదు. ఇక మూలాలను, వేర్లను మొత్తం రూట్ తీసేసిన చెట్టు మొలకెత్తదా? చెట్టు మొండెంగా నరికేస్తే మళ్ళీ వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది. కానీ హోమియోపతి మీద నరకదు. లోపల దాని యొక్క వేర్లను, దాని యొక్క మూలాలను అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా నివారణ. ఇప్పుడు చెప్పిన కేసు తిన్నారు కదా, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకొని బయట, నేను చేయలేదు టెస్ట్, బయట ల్యాబ్లలో క్యాన్సర్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినాక ట్రీట్మెంట్ బంద్ చేసిన. ఇంతే, నెగిటివ్ వచ్చే వరకే. వ్యాధి పూర్తి నివారణ అయింది అన్నదాకానే మందులు వాడాలి. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అయితే ఈ విధంగా ప్రజల లోపల చైతన్యం కోసము మనకు ఏపీ ప్రజల లోపల కూడా చాలామంది కాల్ చేస్తారు, సార్ మాకు ఏపీకి ఎప్పుడు వస్తుండ్రని చెప్పి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మీరు నంబర్ నోట్ చేసుకోండి. మళ్ళీ నా టైమింగ్స్, నేను వచ్చే టైమింగ్స్ చెప్తున్నా వినండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా హోటల్ మనోరమ విజయవాడలో. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీకి రావాలి. ఏమైనా డౌట్ ఉంటే ఈ నంబర్లు ఫోన్ మీరు నోట్ చేసుకొని నాకు ఏదైనా మాట్లాడండి. ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దావా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా 3వ గురువారం విశాఖపట్నం రావాలి. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా మినర్వా గ్రాండ్కు రావాలి. ఈ విధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ప్రజలకు, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు, చాలా లాంగ్ హైదరాబాద్కు రావాల్సి వస్తుందని చెప్పినందుకే ఏపీ ప్రజల కోసం ఈ యొక్క విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. నెలకు 4 గురువారాలు ఏపీ కేటాయించడం, 1st, 2nd, 3rd, 4th. ఓకే సార్. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసం హైదరాబాద్లో చిక్కడపల్లిలో డైలీ ఉంటాను. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా ఈ హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం కాబట్టి హైదరాబాద్కి చిక్కడపల్లికే రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.